సార్ మళ్ళీ థ్యాంక్ యూ సార్. ఇంకేం నడుస్తుంది అక్కడ? ఏమో సార్ ఇప్పుడు అదే మీరు వరికి మళ్ళా రెడీ చేస్తానం. ఇది జీలగల తెలియదు. ఓకే. బిప్పి తినిచ్చిన జీలగల వెళ్దాం రెడీ చేస్తాను. అవునా? ఓకే. మీది కడప జిల్లానే కదా? అవును సార్, కడప జిల్లా. ఓకే, రైట్. ఏంటంటే రికార్డ్ చేస్తున్నాను కూడాను. సార్ సార్ ఏంటంటే మహానుభావుడు ఉన్నాడు కదా రాముడికి. అవును సార్. మహానుభావుడు అని నేను అన్నాను అంటే పెద్ద తిట్ట అన్నమాట. అది ప్రస్తుతం నా మనసు కూడా బాగాలేదు. అది కోదండరామ స్వామి చాలా పవర్ఫుల్. ఏం పవర్ఫుల్ ఏమో, నన్ను అయితే చంపేస్తున్నాడు. చాలా పవర్ఫుల్ సరేనా? లేదు, నన్ను అయితే ఏంటంటే ఏంటి రామబాణం వదిలి చంపితే ఈ పిచ్చుక మీదకి రామబాణం కూడా అవసరమా అనేసి చివర్లు పెట్టి కొడుతున్నాడు. నేనేం తప్పు చేశానో తెలియదు కానీ అట్లా. అయితే ఏంటంటే అక్కడ ఏమన్నా ఏంటి ఉండడానికి అకామిడేషన్ ఉంటే గనక వచ్చి చేయించడానికి నేను రెడీ. ఉండి ఏంటంటే వ్యవసాయం చేయించడానికి చేస్తాము అనేసి అందరూ అంటే గనక నేను వచ్చి చేయించడానికి రెడీ. నేను వేరే ఇంకొకరికి కూడా పెట్టాను. ఏంటంటే ఏంటి చక్కగా ప్లాన్ చేసుకుంటే ఒక 300 మంది 500 మంది ఉన్నారు అనేసి అంటే మీ దాంట్లో ఉన్నారు, మీ ఎఫ్పిఓలోనో లేకపోతే మీ రైతు సంఘంలోనో ఉన్నారు. రైతు సంఘంలో చాలా మంది ఉన్నారు సార్. సుబ్బరాయుడు మాకు మెయిన్ లీడర్ ఇక్కడ. ఇది రైతు ఏకశిల రైతు సంఘం అని. ఓకే. ఆయన సుబ్బరాయుడు సారు, ఆయన కూడా పోరాడి చేయిస్తాడు. అతను కూడా మంచి బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే. అదే అయితే ఏంటంటే పుస్తకాల్లో కూడా రాద్దాం. బ్యాంక్ ఆయన ఇంకొక ఆయన ఏంటంటే ఒక పుస్తకాలు రాశాడు, పుస్తకం తయారు చేశాడు. ఎప్పుడు నాట్లేసాము, దానికి ఎంత ఖర్చు అయింది, ఎప్పుడు దానికి ఏం చేస్తున్నాము, ఏంటి సంగతి అని. అయితే ఏంటి అంటే అట్లా చేయించడానికి అదంతా చేయడానికి నేనే రాస్తాను. నాకేం అక్కర్లేదు, నాకు కేవలం తిండి ఉంటే చాలు. తిండి ఉంటే చాలు నాకు. ఎక్కడ నాకు ఎవడు నన్ను చూసి చావట్లేదు, ఏ దేవుడు కూడా. దేవుడు ఆ మాట అంటారు, దేవుడు మనం చూడకంటే మనమేడ ఉన్నాం సార్. లేదయ్యా, అసలు టూ మచ్. అసలు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ నా పరిస్థితి అయితే అధ్వానంగా తయారు చేస్తున్నాడు రోజు రోజుకి. ఏం లేదు సార్, దేవుడిని నమ్ముకుని నేనైతే ఏ పని చేసినా ఆ రాముని దయ వల్లనే బాగానే అందరిని చూస్తున్నాడు అయ్యా. నేను నన్ను ఒక్కడనే చూడట్లేదు, అందరూ అందరినీ చూస్తున్నారు, నన్ను ఒక్కడనే చూడట్లేదు అంతే. ఏమంతా బాధ కలిగింది. ఎక్కడ ఏది కదలట్లేదు నాకు. ఏం చేయించినా గానీ నేను మాత్రం తొక్కుడు పడుతున్నాను. అట్లా నేనైతే తొక్కుడు పడుతున్నాను. ఎట్లయినా ఏంటంటే ఏంటి ఈ రోజు నిన్ననో పేపర్లో కూడా వచ్చింది, మనుషులంతా చావడానికి సమయం ఆసన్నమైంది, ఒక్కొక్కరు చస్తూనే ఉన్నారు అనేసి. అది ఇప్పుడు కామన్ అని కాదు, ఏంటంటే ఇంతకు ముందు ఏంటి రోజుకు ఒకళ్ళు లేదా ఇద్దరు చచ్చారనుకుంటే ఇప్పుడు రోజుకి 2 లక్షల మంది, 1 నుంచి 2 లక్షల మంది చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీద. నేను ఇదిగా మంచి విస్తరించదంట సార్. మళ్ళీ ఏంటంటే దానికి బాబా వంగ అనేసి ఒక ఆవిడ ఉంది. అవును సార్. ఆవిడ జ్యోతిష్యం అని చెప్తూ ఏంటి మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఫోన్ లో అవే మనకు ఏంటి అట్లాంటి టాపిక్సే మనకు వస్తూ ఉంటాయి. అవునులే సార్. అది అయితే నాకు అదే చూపిస్తోంది అనమాట. మళ్ళీ కరోనా రావడమో లేకపోతే ఏదో అనేసి రాశారు. నేను ఎప్పుడంటే నేను 2010లో వచ్చాను యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి. 2008లో ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. అవునులే సార్. ఆ ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగాలు పోయాయి. ఆ ఆర్థిక మాంద్యమే ఇప్పటికీ ఏంటంటే చాప కింద నీరులాగా ప్రవహిస్తూనే ఉంది. ఏదో ఒకటి. ఎందుకంటే ఆ కుళ్ళు అనేది ఇప్పుడు ఏంటంటే పొలంలో ఒకదానికి వేరు కుళ్ళు వచ్చిందంటే మిగతా వాటికి రాదా? ఎందుకు వస్తుంది సార్?
ఎందుకు వస్తుంది ఏంటి? వస్తుంది. వస్తుంది. అట్లాగే అగ్గి తెగులు వచ్చిందంటే వస్తుంది కదా. వస్తుంది. ఆ విధంగా దానికి మందు వేస్తే గనక పైనుంచి ఏదో మందులు వేస్తూ ఉంటే గనక సస్టైనబిలిటీ ఉండదు. అది తిన్నవాడు అది చేస్తుంది, చేస్తే బతికితే అది తిన్నవాళ్ళు చేస్తారు. ఆ విధంగా ఏంటంటే మొత్తం మనుషులంతా చావడానికి రెడీ అవుతా ఉన్నారు. నేను 2010లోనే నేను అనుకున్నాను, ఈ ఆర్థిక మాంద్యము డబ్బుల అంతరాన్ని పెంచుతుంది. ఆ డబ్బుల అంతరం పెంచి ఏం చేస్తుంది అంటే మధ్యలో ఉన్న వాళ్ళు బతకకుండా చేస్తుంది. ఎవరు వాళ్ళు అంటే వ్యాపారుల్లో కొందరు చనిపోయారు కూడా. పెద్ద పెద్ద షాపులు ఉన్న వాళ్ళు చనిపోయారు. 150 మందికి ఉద్యోగం ఇచ్చిన వాడు కూడా చనిపోయాడు. అది అయితే ఏంటి అంటే ఎప్పటి నుంచో మనం తింటున్నటువంటి రసాయన అవశేషాలు ఉన్నటువంటి కృత్రిమ రసాయన అవశేషాలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూరగాయలు లేకపోతే ఈ పప్పు దినుసులు ఇవేవైతే ఉన్నాయో, పప్పు దినుసులు, బియ్యము, ఈ రోజు అయితే బియ్యం పనికిరాదు అని కూడా అందరూ తెలిసి కూడా తింటున్నారు, ఏం చేయలేక. అదే ఈ రోజు కూడా నేను ఒకటి యూట్యూబ్ లో చూశాను, మనం తినే రైస్ లో ఏదో ఒకటి ఆర్సెనిక్ అని ఉంటుంది. నేను మొన్న పాంప్లెంట్ రాసి నిజామాబాద్ లో రైతు మహోత్సవం అనే ఎగ్జిబిషన్ జరిగింది. దాంట్లో ఒక పెద్ద బ్యానర్ రాసి పెట్టాను. దాన్ని రైతులు ఎవరు చూడలే, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. నేను పాంప్లెంట్ పంచుకుంటూ తిరిగాను. అది 2021లో బయటపడింది. ఆ 2021లో ఎవరు రాసింది అంటే ఈటీవీలోనో లేకపోతే ఈనాడు పేపర్లోనో మరి V6 పేపర్లోనో V6 పేపర్లో వచ్చింది. అవును సార్, కానీ ఈ రోజు యూట్యూబ్ లో ఒక మన దాంట్లోనే చదివినాను. అవును, యూట్యూబ్ లో వచ్చింది, అది మన దాంట్లో సెండ్ చేసినారు. మనం బతికే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ ఆర్సెనిక్ పంజాబ్ లో పండించినటువంటి గోధుమలు తిని మహారాష్ట్రలో జుట్టు ఊడిపోయింది జనాలకి. అవును సార్, గోర్లు పోతున్నాయి. అది ఈ మధ్యనే ఫిబ్రవరిలో న్యూస్ వచ్చింది. ఇది మార్చి ఏప్రిల్ నడుస్తోంది. ఇది ఇంకా 2 నెలలు కాలేదు ఆ న్యూస్ వచ్చి. ఆ విషాల వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. దానివల్ల జనాలంతా చేస్తారు, పక్కవాడు చేస్తున్నాడు నేను చేస్తాను ఏమైతుంది అంటాడు. అదే పోతామా అనేట్టుగా ఉన్నారు. నేను ఒక్కడిని బతికి ఏం బీక్తాను అంటాడు. అది కూడా కదా సార్, అందరూ చావంది నేను చేస్తానా, మామూలుగా ఆ వర్షంలో పోలా అందరూ సావంది నేను చేస్తానా అని అందరు తినలేదు. అది ఇప్పుడు మాట్లాడేది అది మాట్లాడతారు, రేపు వాళ్ళంతా చేస్తుంటే నేను చేస్తాను అంతకన్నా ఇంకా చేసేది ఏముంది అంటాడు. ఏ విధంగా చేస్తాడు అంటే పక్కింట్లో పిల్లలు పెద్దలు అందరు చేస్తారు. ఫస్ట్ ఎవరు చచ్చిపోతారంటే వచ్చే జనరేషన్ లో ఉన్నటువంటి పిల్లలు, ఈ అన్నము, ఈ ఆర్సెనిక్, సెలీనియము ఇవి ఉన్నటువంటి పిల్లలు తిన్నటువంటి పిల్లలు 5 సంవత్సరాల లోపు చచ్చిపోతారు. ఆ చనిపోయిన పిల్లల్ని చూసి ఈరోజు ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు తినిపించినటువంటి రసాయనాలు లేనటువంటి తిండి తిన్నారో వాళ్ళు గుండెకి చేస్తారు. ఈ చనిపోయిన బాధ తట్టుకోలేక, ఈ చిన్న పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు చనిపోయినటువంటి బాధ తట్టుకోలేక గుండెకి చచ్చిపోతారు. ఆ తరువాత ఆ శవాలని ఏ విధంగా పూడ్చాలి, నిన్న కొడుకు చచ్చిపోయాడు, ఈ రోజు నాన్న చచ్చిపోయాడు అనేది తట్టుకోలేక ఈ రోజు పిల్లలంతా ఆలోచిస్తున్నారు, మంచి కావాలి అని కొంత ఆలోచిస్తున్నారు. నాగరికత ఉన్న వాళ్ళు మంచి చేద్దామంటే మా నాన్న ఒప్పుకోలేదు. ఓకే, మంచి చేస్తాము అనే మంచి తిందామనేది చాలా మంది ఉన్నారు. ఇది మీరు అన్నట్టు జనరేషన్ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలే, మంచి తిండి తినాలా, బాగుండాలి అనేది ఫస్ట్ జనరేషన్ ట్రెండ్ జరుగుతుంది. కానీ దాన్ని ఊపు అందుకోలంగా పొలాలు ఉన్నటువంటి కొడుకులు తీసుకుని వెళ్తే తండ్రులు పండించట్లేదు.
ఏంటి మగాడు తీసుకెళ్తే